హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఏంటంటే మనకి యూట్యూబ్ వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ సరిగ్గా కౌంట్ అవ్వడం లేదు. ఇది యూట్యూబ్లో ఇష్యూ అనేది నడుస్తుంది. అయితే చాలామందికి వ్యూస్ వాచ్ అవర్స్ కౌంట్ చేసుకున్నప్పుడు అంటే చూసుకున్నప్పుడు వైటీ స్టూడియోలో పక్కన అలర్ట్ మార్క్ చూపిస్తుంది కదా, కావాలంటే చెక్ చేసుకోండి. పక్కనే అలర్ట్ మార్క్ చూపిస్తుంది అంటే అది కరెక్ట్ కాదు అని చూపిస్తుంది. సరిగ్గా కౌంట్ అవ్వట్లేదు అనమాట. ప్రాబ్లం ఏంటనేది అది యూట్యూబ్ ఇష్యూ. అయితే యూట్యూబ్ అక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ మేము కరెక్ట్గా వ్యూస్ కౌంట్ చేయడంలో కానీ లేదా వాచ్ అవర్స్ కౌంట్ చేయడంలో కానీ అంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ అలర్ట్ మార్క్ చూపించి మనకి ఈ విధంగా వివరించడం జరుగుతుందన్నమాట. అవును, ప్రజెంట్ మా సైడ్ నుంచి ప్రాబ్లం నడుస్తుంది. ఈ ప్రాబ్లంని మేము త్వరలోనే క్లియర్ చేస్తాము అని చెప్పి యూట్యూబ్ అయితే అక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడు క్లియర్ అవ్వచ్చు, దీనివల్ల మనకు ఏమైనా ప్రాబ్లమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల మనకు ఏ ప్రాబ్లం లేదు. ఛానల్కి కానీ లేదా వ్యూస్ కౌంట్కి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యూ, ప్రతి ఒక్క వాచ్ అవర్, వాచ్ మినిట్ కూడా మీకు కౌంట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇష్యూ రన్ అవుతుంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చు. కరెక్ట్గా ఇప్పుడు చూపిస్తుంది కరెక్ట్ కాదు, కరెక్ట్గా మేము అప్డేట్ చేస్తామని అయితే యూట్యూబ్ చెప్పడం జరుగుతుంది. కొంతమంది రెగ్యులర్గా నాకు కామెంట్ చేస్తున్నారు, అన్నా మేము వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము కానీ మాకు సరిగ్గా వ్యూస్ రావట్లేదు. ఇంకొందరు అయితే మాకు ఒక్క వ్యూ కూడా రావట్లేదు, వాచ్ అవర్ కూడా అసలు పెరగట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పి కామెంట్స్ అయితే చాలామంది చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పిన రీజన్ ఏంటంటే ఇది మార్చ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి సరిగ్గా వ్యూస్ రావు అని చెప్పి నేనైతే చెప్పడం జరిగింది. అది కూడా ఒక రీజన్. కానీ నేను ఇప్పుడే గమనించాను యూట్యూబ్లో కూడా ప్రాబ్లం నడుస్తుంది అని చెప్పి. కాబట్టి ఈ రెండు కారణాల వల్ల మీకు కొందరికైతే ఒక్క వ్యూ కూడా కౌంట్ అవ్వకపోవచ్చు, ఒక వాచ్ అవర్ అనేది పెరగకపోవచ్చు. సో దీని గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ వ్యూస్, మీ వాచ్ అవర్స్ మీకు యాడ్ అయిపోతాయి. ప్రస్తుతానికి అది సరిగ్గా చూపించకపోవచ్చు. కాబట్టి ఎవరు ఈ విషయం గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి ఈ ఇష్యూ అనేది ఇంకో 1 వీక్ నుంచి 10 డేస్ లోపు క్లియర్ అయిపోతుంది అని అయితే నాకు తెలిసింది. సో అదే మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేశాను. సో ఎవరు కూడా మాకు ఈ వ్యూస్ పెరగట్లేదు, వ్యూస్ సరిగ్గా చూపించట్లేదు, ఇట్లా సింబల్ చూపిస్తుంది లేదా వాచ్ అవర్స్కి సింబల్ చూపిస్తుంది, వాచ్ అవర్స్ పెరగట్లేదు అంటే దానికి కారణం ఇదే. ఖచ్చితంగా మీ వ్యూస్, మీ వాచ్ అవర్స్ మీకు వచ్చేస్తాయి. కాకపోతే ఆగాలి. ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వగానే, క్లియర్ అవ్వగానే యూట్యూబ్ అనేది కరెక్ట్గా మళ్ళీ కౌంట్ చేసి మీకు ఏ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ టైం వచ్చింది అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రాబ్లం రన్ అవుతుంది కదా, ఇప్పుడు ఈ ప్రాబ్లం రన్ అయ్యే స్టేజ్లో మనకు వచ్చిన వ్యూస్ కానీ వాచ్ అవర్స్ కానీ పోతుందా అంటే పోదు. సో అది యూట్యూబ్లో వచ్చిన ప్రాబ్లం అయితే ఇదే. ఇలా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో దీని గురించి ఎవరు దిగులు పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. పర్టికులర్గా ఈ 2 విషయాలు నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.